హలో అమరేంద్ర గారు, మీరేంటి ఇక్కడ? అది నేను అడగాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు చిత్ర తెలుసా? చిత్రనా? తెలియదు అమరేంద్ర గారు. ఎవరు తను? మీరు ఇందాకటి నుంచి ఫాలో అవుతూ వచ్చారే ఆ అమ్మాయి సార్. బస్ స్టాప్లో కూడా తనతో మాట్లాడడానికి ట్రై చేసావు కదా. చిత్ర ఎలా తెలుసు నీకు? చిత్రకి నీకు ఏంటి పరిచయం? మనిషే తెలియదట్టుంటే ఎలా పరిచయం అంటే ఏమని చెప్తా అమరేంద్ర గారు? నేను ఎవరిని ఫాలో అవుతూ ఇక్కడికి రాలేదు. నా వైఫ్ ఈ ఏరియాలో కనిపించిందని చెప్తే తన కోసమే కోల్కతా నుంచి పొద్దున్నే వచ్చాను. వాట్? అవును అమరేంద్ర గారు, రోజు ఇదే బస్ స్టాప్కి వస్తుందని చెప్పారు. అందుకే ఫాస్ట్గా ఇక్కడికి వచ్చి చూస్తే నా వైఫ్ కనిపించలేదు. ఇక్కడే ఉంటే కనిపిస్తుందని కూర్చోడానికి ఈ బస్ స్టాప్కి వచ్చాను. అవునా? నేను ఇంకేదో అనుకున్నాను. ఏమైంది అమరేంద్ర గారు? ఇంట్లో అంతా ఓకేనా? మొన్న కూడా ఇలానే ఏదో డౌట్ అని కోల్కతా వరకు వచ్చారు. ఇప్పుడేమో ఇలా. ఆర్ యూ ఓకే అమరేంద్ర గారు? యా, ఐమ్ ఫైన్. ఏం లేదు, జస్ట్ జాగ్రత్తగా ఉంటున్నా అంతే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నీ వైఫ్ డీటెయిల్స్ ఇవ్వు. మా వాళ్ళతో నేను ఈ ఏరియా అంతా సెర్చ్ చేయమని చెప్తాను. అంతలా ఆలోచిస్తారే సార్, ఇవ్వండి. చాలా రోజుల తర్వాత తన ఆచూకీ తెలిసింది అమరేంద్ర గారు. తన వెనక పోలీసులు పడుతున్నారని తెలిస్తే మళ్ళీ పారిపోతుంది. అందుకే నా వాళ్ళని కూడా వద్దని నేను ఒక్కడనే వచ్చాను. సరే, నీ ఇష్టం. ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. తప్పకుండా. పిల్లలు ఎలా ఉన్నారు? నాకు వాళ్ళని చూడాలని ఉంది. బాగున్నారు. నీ వర్క్ అయ్యాక ఇంటికి రా. సారీ, చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఈవినింగ్ ఇంట్లో ఉండట్లేదు, ఎగ్జిబిషన్కి వెళ్తున్నావు. నువ్వు కూడా అక్కడికి వచ్చే పిల్లల్ని కలిసినట్టు ఉంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అమరేంద్ర గారు పిలిచినందుకు. కానీ ఇవాళ నేను చాలా బిజీగా ఉన్నాను, కుదరదు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. సరే. రాథోడ్ సార్